దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వదిలేయండి 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 వదిలేయండి. చూడండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. టైం అయింది, క్లాస్ స్టార్ట్ చేద్దామా? బుల్లెమ్మా అటాగే. నీకు చదువు లేదనే ఆ అమ్మాయి నిన్ను కాదందిరా. సూట్ కూడా వేసుకోవడం రానివాడు నాకు సూట్ కాడని వద్దందిరా. మీతో పెళ్లి నాకు ఇష్టం లేదు, 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 మీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. వెళ్ళి నన్నయ్య ఇంకా ఫోన్ చేయలేదందే. బుల్లెమ్మ ఒప్పుకుందా లేదా? ఇంకేంటి విశేషాలు? ఒక్క నిమిషం. ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? ఇంటికి వెళ్ళాక మెల్లిగా నచ్చ చెప్పాలి, లేకపోతే అప్సెట్ అయిపోతాడు. అన్నయ్య బుల్లెమ్మతో మాట్లాడతానని వెళ్ళాడు. బుల్లెమ్మతో మాట్లాడా? బుల్లెమ్మ ఏమని ఉంటుంది? బుల్లెమ్మ ఒప్పుకొని ఉండదు, అందుకే అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. శేఖర్, టిఫిన్ తీసుకొచ్చాన్రా. నాకేం అక్కర్లేదు. నాకు ఆకలి చచ్చిపోయింది, నాకు ఆకలి చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది, ఆకలి ఆకలి చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఒరే శేఖర్, ఏమైందిరా నీకు? శేఖర్, 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 అయ్యో శేఖర్, అయ్యో అయ్యో నాన్న, శేఖర్ లేకు నాన్న, శేఖర్, నాన్న శేఖర్, ఎంత పని చేసుకుంటారా? శేఖర్ అయింది నాన్న నీకు. శేఖర్, శేఖర్, నువ్వు త్వరగా తారక్కి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదమ్మా. అయ్యో శేఖర్, అయ్యో దేవుడా, ఏమైంది వీడికి? ఏమైంది? సమయానికి తారక్ కూడా లేడు. మళ్ళీ ఫోన్ చేయమ్మా తారక్కి. చేస్తూనే ఉన్నాను నానమ్మ, ఫోన్ కలవట్లేదు. శేఖర్, ఆలస్యం చేయొద్దమ్మా, అర్జెంట్ గా అన్నయ్యని హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టుకోండి. శేఖర్ వెళ్ళు, మెల్లగా. శేఖర్, ఆ గదిలోకి వెళ్లకుండా చూడు స్వామి. ఇది మా గది, ఇది మా అమ్మాయిల గది. రండి. ఆగండి 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 ఆగండి. హాలు చూసిందే,
ముందు నుంచి వచ్చింది. సో ఇప్పుడు పెరట్ నుంచి మధ్యలోకి వద్దాం. పెరడు చూసేదేంటి? హలో, పెరట్నంత తేలిగ్గా తీసేయకు. ఇల్లాలి గుణం పెరటి వాలకం చెప్తుంది అంటారు. అంటే హ, మొక్కలు చక్కగా ఉంటే పిల్లల పెంపకం లక్షణంగా ఉన్నట్టే. ముందు పెరటి చూద్దాం, పదండి. పదండి అమ్మా, రండి పదండి. అన్నగారు. వెళ్ళిపోయారు. రూమ్ లో ఫోటో తీసేయాలి. ఇంకా కాలేదా మీ మాటలు? మనం బయటికి వెళ్ళాలి. ఆ గోడకు పిల్లల ఫోటో ఉండాలే. ఏమై ఉంటుంది? రంగులేద్దాం అనుకున్నాం కదండి. పిల్లలు కొత్త ఫ్రేమ్ కట్టించాలని తీసుంటారేమో. ఆ ఇది నాకు ముగ్గుల పోటీలా వచ్చింది. అమ్మా మిథున, వైషు ఎక్కడా? నాన్న, నేను వాష్రూమ్ లో ఉన్నాను. అమ్మా, నాకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. అయ్యో, తను వాష్రూమ్ లో ఉందంట, అందుకే ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. సరే పదండి.
మనమే వెళ్దాం. ఆ ఒక్క నిమిషం వదిన గారు, మిథున జాతకం తీసుకొస్తాను. ఉమ్. ఉమ్. వైషు, జాగ్రత్త అమ్మా. మేం వదిన గారు వాళ్ళ గురువు గారిని కలవటానికి వెళుతున్నాం. ఆ, మనం వెళదాం, అలాగేనమ్మా. పదండి. 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 అబ్బా, వీళ్ళింటికి వస్తేనే ఇంత టెన్షన్ అయితే అసలు ఇక నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్యూటీ ఎలా చేయాలి? వాడికి ఏమై ఉంటుంది? ఎందుకు వాడిలా అయ్యాడు? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. నా గుండె దడదడలాడుతోంది. తారక్ అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదమ్మా. ఏం చేద్దాం ఇప్పుడు? ఏమోనే, డాక్టర్లే చెయ్యాలి. మనమేం చేయగలం? భగవంతుడా, నా కొడుకు ఏం కాకుండా చూడు తండ్రి. బుల్లెమ్మ, బుల్లెమ్మ, బుల్లెమ్మ. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది? నా మనవడికి ఏమైంది డాక్టర్ గారు? అసలు ఏమైంది వాడికి? టెస్టులు చేస్తున్నామమ్మా. రిపోర్ట్స్ వస్తే గానీ కారణమేంటో తెలియదు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అతనుకు తగిలిన గాయాల వల్ల అతను స్పృహ తప్పలేదు. ఏదో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైనట్టున్నాడు. ఎవరినో పదే పదే కలవరిస్తున్నాడు. మందుల కన్నా ముందు తను ఎవరిని కలవరిస్తున్నాడో వాళ్ళని తన ముందు నిలబెడితే కాస్త మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఏమని కలవరిస్తున్నాడు డాక్టర్? ఏదో బుల్లెమ్మ బుల్లెమ్మ అంటున్నాడు. నేను తారక్ గారితో కుదరదు అని చెప్పానని తెలిసి ఆ ఆంటీ మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఎవరితోనైనా నాది ఒక్కటే మాట, ఏంటిది? తను ఫోన్ తీయడం లేదు అత్తయ్య. ఏం పనిలో ఉందో ఏంటో, ఇంకోసారి చెయ్యమ్మా. లాభం లేదత్తయ్యా. నేనే వెళ్ళి వీడి పరిస్థితి చెప్పి తన కాళ్ళ మీద పడైనా సరే తనని ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకొస్తాను.
ఉభయుల జాతకాలు ఉత్తమంగా ఉన్నాయమ్మా. ముఖ్యంగా అమ్మాయి జాతకం గురించి చెప్పాలంటే తనది చాతక పక్షిని పోలిన జాతకం. చేతక పక్ష అదేం పక్షి గురువుగారు? నిర్మలమైన మనస్సు, నిస్వార్థమైన గుణం, స్వాతి చినుకులు తాకుతూ స్నేహాన్ని ప్రేమిస్తూ ఎల్లవేళలా ఎల్లకాలం ఒక తోడు వీడకుండా ప్రేమగా కలిసి బ్రతికే తత్వం. పుట్టింటైనా అత్తింటైనా తోడుతోనే కలిసుంటుంది. ఒంటరిగా ఏ గడప దాటదు, మీ గడప తొక్కదు, జతగానే వస్తుంది. అంతేగా, అక్కడ అక్క తోడు, అమ్మా నాన్న తోడు. ఇక్కడేమో భర్త తోడు, వీడి చెయ్యి పట్టుకునే కదా వచ్చేది. గురువుగారి అర్థం అది కాదనిపిస్తుంది. తను తమ్ముడితో పెళ్లి కుదరదు అంటుంది. మరి జతగా ఆ చెయ్యి వీడకుండా ఎలా వస్తుంది? కల్మషం లేని కలుపుగోలుతనం, తొందరపాటుతనం కాస్త ఉన్నా మాట మీరదు, తూలనాడదు. తనకు తానుగా ఏ నిర్ణయమూ తీసుకోదు. తన వాళ్లను ఎప్పుడూ కాదనదు. ఇక అబ్బాయి జాతకం మనకు తెలిసిందే. ఉన్నతమైన గుణం, స్ఫటికం లాంటి మనస్సు. భవిష్యత్తంతా అభివృద్ధే, అవరోధాలు ఏమీ రావు. కావాల్సింది అదే కదా. మంచి మాట చెప్పారు గురువుగారు. అలాగే నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేసేయండి. మరో మాటమ్మా, అమ్మాయి మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మీ స్థానంలో, మీ స్థాయిలో గొప్ప మార్పులు వస్తాయి. అంతే కదా, కోడలు అత్త అవుతుంది, ఆ తర్వాత నానమ్మ అవుతుంది. అది కాదు నాయనా. గౌరవాల్లో మార్పు, పేరు ప్రతిష్టల్లో మార్పు. అది నాకు తెలుసు గురువుగారు. ఈ అమాయకురాలు నా కోడలైతే నా మాటకు తిరుగుండదు, నా పెత్తనానికి ఢోకా ఉండదు. నా బలం పెరుగుతుంది, నా మాటే సాగుతుంది. ముహూర్తాలు చూడండి గురువుగారు. అలాగే. అమ్మా, దీనిలో నిశ్చితార్థ ముహూర్తం, పెళ్లి ముహూర్తం ఉన్నాయి. సమయం, తేదీతో సహా ఉన్నాయమ్మా. మీ చేతుల మీదుగా మీ ఆశీర్వాదంతో ఈ శుభకార్యం జరగాలి గురువుగారు. వస్తాం గురువుగారు. శుభమస్తు. ప్రతిసారి తప్పించుకుని తిరగాలంటే నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రమాదాల మధ్య ప్రయాణంలా ఉంది. రేపు పెళ్లిలో ఎలాగో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. కానీ తప్పదు, కనపడకుండా చూసుకోవాలి. నా గురించి ఏ నిజం తెలిసినా మిథున కష్టాల్లో పడుతుంది. ఫోన్ ఆన్సర్ చేయలేదని ఆవిడే ఇంటికొస్తున్నట్టుంది. ఈ రాకపోకలు ఆ రేఖాదేవి చూస్తే మొదటికే మోసం వస్తుంది.
పడ్డ కష్టం అంతా గంగ పాలవుతుంది. ఆంటీ ఏమైనా అనుకొని మొహమాటం లేకుండా చెప్పాలి. ఎవరితోనైనా ఒక్కటే మాట.